వామ్మో వామ్మో, నా తెలియకుండా ఎంత ప్లాన్ చేసావా? ఇది టెలివు ఉండు, ఇప్పుడే అత్తయ్య వాళ్ళకి ఈ విషయం చెప్పి పంచాయతీ పెడతా. అరే చెయ్యక ఆగవే తేజు, నేను చెప్పేది కాస్త విను. నాకేం చెప్పొద్దు, మొత్తం ఈ అమ్మకి చెప్దు, ఆగు. అరే నేను చెప్పేది వింటావా? 3 months నుంచి నీకు నచ్చినట్టు నువ్వు అనుకున్నట్టు జరగపోతే నేను ఇరిటేట్ అవుతున్నావు. అలాంటి 3 years నుంచి నేను ఇదే ఫేస్ చేస్తున్నాను. నాకు ఎలా ఉంటుంది చెప్పు? ఇష్టం లేని జాబ్ చేయడం ఎంత నరకంగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. అది నీకు అర్థం కాదు. అలా అయితే దాని ఉంటే పెళ్ళికి ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను. నేనేం అర్థం చేసుకోను. ఒకవేళ అర్థం చేసుకున్నా డబ్బు లేకుండా నేను ఉండలేను. నన్ను కన్విన్స్ చేయాలని చూడుకు. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా. నాకు కొంచెం సపోర్ట్ చాలు. నేను నీకు ఎలాంటి సపోర్ట్ చేయలేను. నన్ను విసిగించుకు. భార్య అంటే భర్త కష్ట సుఖాల్లో తోడుంటదంటారు. అలాంటి నువ్వు సోది సినిమా డైలాగులు చెప్పకు నాకు. ఇప్పుడేంటి, నువ్వు సినిమాలు కానీ ఆడిషన్ కానీ తిరుగుతా ఉంటే ఇంట్లో రెంట్ బిల్లులు ఖర్చులు ఎవరు చూసుకుంటాడు? మీకేం బాధ్యత లేదా? అవన్నీ చూసుకోవడానికి నేను ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను. మనం కొంచెం ఖర్చు తగ్గించుకుంటే చాలు, సరిపోతుంది.